వెల్కమ్ టు నర్సింగ్ హెల్త్ టిప్స్. ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాధారణంగా ఎండాకాలం అంటేనే అందరికీ చెమటలు పడతాయండి. కానీ గర్భిణీ స్త్రీలకి ఈ వేడి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే శరీరంలో మెటబాలిజం రేటు పెరగడం వల్ల బాడీ టెంపరేచర్ సహజంగా కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఎండాకాలంలో గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు మరియు మీరు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు నేను మీకు వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పే నర్సింగ్ హెల్త్ టిప్స్ మీ ఆరోగ్యానికి ఎంతో ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టిప్ ఏంటంటే నీటి శాతం అండి, హైడ్రేషన్. మొదటిది, నీళ్లు తాగడం ఎండాకాలంలో గర్భిణీ స్త్రీలను డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉందండి. దీనివల్ల నీరసం, తలదరగడం వంటివి వస్తాయి. కాబట్టి రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, పలచటి మజ్జిగ, రాగి జావ, ముఖ్యంగా బార్లీ నీళ్ళు తాగాలండి. బార్లీ గింజల నీళ్ళని తీసుకుంటే వీటి వల్ల లోపల ఉమ్మనీరు పెరగడానికి అవకాశం ఉండిద్దండి. చివర్లో ఉమ్మనీరు బేబీ గ్రోత్కి బాగా ఇంపార్టెంట్ అండి. కాబట్టి బిడ్డ కదలికలకు కూడాను బార్లీ గింజల నీళ్ళు అనేవి బాగా ఉపయోగపడతాయండి. ఇవి మీ శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ని కూడా అందిస్తాయి. బయట దొరికే కూల్ డ్రింక్స్, చక్కెర ఉండే ఎక్కువ ప్యాక్ చేసిన జ్యూస్లకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిదండి. బయట ఉండే కూల్ డ్రింక్స్ గర్భిణీ స్త్రీలు ఎక్కువ తాగకూడదండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి మూత్రం రంగు మీ ఆరోగ్యం అండి. యూరిన్ కలర్ పట్టే మన ఆరోగ్యం ఎలా ఉందో గర్భిణీ స్త్రీలకు ఈజీగా తెలుసుకునే మంచి టిప్ నేను చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. చాలామందికి తాము సరిగ్గా నీళ్లు తాగుతున్నామో లేదో తెలియదు. దానికి మీ మూత్రం రంగు ఒక గొప్ప సంకేతం అండి. మీ యూరిన్ పలచటి పసుపు రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఒకవేళ అది ముదురు పసుపు రంగు లేదా నారింజ రంగులో ఉంటే మీ శరీరంలో నీరు చాలా తక్కువగా ఉందని అర్థం. వెంటనే నీళ్లు తాగండి. మూత్రంలో మంటగా ఉన్నా, మూత్రం తక్కువగా వస్తున్నా అది ఇన్ఫెక్షన్కి దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్త అండి. ఈ ఈ మెయిన్ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో యూరిన్ కలర్ చార్ట్ చూపిస్తున్నాను. దాని తగ్గట్టు మీ యూరిన్ ఏ కలర్లో వస్తుందో మీరు మీ శరీరానికి సరిపోతున్నాయా సరిపోవట్లేదా సరిగ్గా చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే కాళ్ళవాపులు మరియు విశ్రాంతి అండి. ఎండాకాలంలో గర్భిణీ స్త్రీలకు కాళ్ళవాపులు అంటే ఎడిమా రావడం సహజమండి. వేడి వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనిని తగ్గించుకోవడానికి మీరు పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు కాళ్ళ కింద 2 దిండులు అంటే మెత్తటి పిల్లోస్ పెట్టుకొని కాళ్ళను కొంచెం ఎత్తులో ఉంచండి. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి వాపులు తగ్గుతాయి. ఎక్కువసేపు ఒకే చోట నిలబడకండి మరియు వదులుగా ఉండే సౌకర్యవంతమైన చెప్పులు ధరించండి. మీరు ఫ్రీగా తిరగడానికి, కూర్చోవడానికి మీరు ధరించే చెప్పులు కూడాను ముఖ్యమేనండి. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ టిప్ వచ్చేసి నిద్రించే పద్ధతి మరియు ఆహారం అండి. గర్భిణీలు ఎప్పుడు ఎడమవైపు అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే తిరిగి పడుకోవడం చాలా మంచిది. దీనివల్ల బిడ్డకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ బాగా అందుతాయి. అలాగే ఎండాకాలంలో కేవలం కాటన్ క్లాత్స్ అంటే కాటన్ బట్టలండి. కాటన్ బట్టలను మీకు ఫ్రీగా ఉండే బట్టలను మాత్రమే ధరించండి. ఈ కాటన్ క్లాత్స్ని ధరించడం వల్ల మీకు చెమట పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నెక్స్ట్ అండి, ఆహారంలో పుచ్చకాయ, కర్బూజా వంటివి నీటి శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. దీనివల్ల డైజెషన్ అనేది కొంచెం ఫ్రీగా అవుతుంది. మనం ఎక్కువగా మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ తగ్గించి త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలండి. అంటే ఒకేసారి పొట్ట నిండా ఆహారాన్ని తీసుకోకూడదండి. నేను 3 పూటలే తింటాను అని కూడా అనకూడదండి. మనం ప్రెగ్నెంట్ లేడీస్లో ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో తినాలి. అంటే బేబీ గ్రోత్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిడ్డ కదలికలు తిరుగుతున్నప్పుడు మనం ఫుడ్ మొత్తం ఒకేసారి తినేసామనుకోండి, బేబీ తిరగడానికి అంటే వీలు కుదరదు. కాబట్టి అది గమనించి తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు అనేది మనం ఫుడ్ తీసుకోవడానికి సహకరించండి. ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోండి.
తర్వాత మనకెంతో నచ్చే బిడ్డ కదలికలండి. చివరిగా బిడ్డ కదలికల మీద శ్రద్ధ పెట్టడం అండి. ఎండ వేడి వల్ల మీరు నీరసించినప్పుడు బిడ్డ కదలికలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం 10 కదలికల్ని మనం గమనించాలి. ఒకవేళ కదలికలు చాలా తక్కువగా అనిపించినా, విపరీతమైన నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అంటే కదలికలంటే మనం కూర్చున్నా, పడుకున్నా ఒక సైడు అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు బేబీ నాక్ చేస్తారు. అంటే కదలికలు చేస్తారు. బేబీ తిరుగుతున్నప్పుడు కదలికలు మనకు తెలుస్తాయి కదండి. అది 28 వారాల తర్వాత నుంచి మాత్రమే మనకి బిడ్డ కదలికలు తెలుస్తాయి. మీరు ఇది గమనించాలండి. కాబట్టి నేను మీకు ఈ టిప్ చెప్తున్నాను. చూశారు కదా ఈ వీడియోలో. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రెగ్నెన్సీ ప్రయాణం కూడా ఈ వేసవిలో సుఖంగా సాఫీగా సాగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మా ఇతర వీడియోలను కూడా పక్కనే ఉన్న లింక్ ద్వారా చూడవచ్చు.